లార్డ్ అమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామములో దేవుడు ఈ రోజంతా మనల్ని కాచి కాపాడి ఈ ఉదయకాలమున దేవుణ్ణి స్తుతించుటకు గణపరచుటకు ప్రభు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవదేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారమ్మా? మంచిది. ఈ రోజుకి 38 రోజులు కదా ఉపవాసాలు ముగించడానికి. నిజంగా దేవుని దగ్గరికి సమయం అవుతుంది. ఇంకొక వారం రోజులుంటే నిజంగా దేవుడు అద్భుతమైనటువంటి ఉపవాసాలు ముగింపులోకి వస్తున్నాయి. సాతాను ఏదన్నా శోధిస్తున్నట్టయితే భయపడబాకండి. శోధకుని బంధించడానికి చివరి క్షణంలో ఏదో ఒక శోధన మన మీదకి వస్తుంది. దాని నుంచి మనకి తప్పకుండా ప్రభు విడుదలిస్తాడు. ధైర్యంగా ఉండండి అమ్మ. దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేసుకోండి. ప్రభు చాలా మందితో మాట్లాడుతున్నారు, చాలా వాగ్దానాలు చేస్తున్నారు, ధైర్యం ఇస్తున్నారు. అలాగే లైవ్లో కూడా ఎంతోమంది ఏకీభవిస్తూ దీవించబడుతున్నారు, సాక్ష్యాలు చెప్తున్నారు. వాళ్ళ సాక్ష్యాలను బట్టి మేము ఎంతో దేవునికి స్తుతి యాగమును చెల్లిస్తూ ఉన్నాం. ఆమెన్, హల్లెలూయా. మంచిది. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతున్నాను. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చిందేమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకును, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడవైన యెహోషువ ధైర్యం తెచ్చుకును. ఎందుకంటే దేశంలోనున్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. దేవుడు హగ్గయి గ్రంథంలో మనము ఎన్నిసార్లు ఉందో చూడండి. నా కుమారుడా, నా కుమారి, ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. నిజమే. ఎందుకు ప్రభు అసలు బైబిల్లో ఎన్నిసార్లు రాసినా, ఎంత చదివినా మనకి వాగ్దానం దేవుడు చేసిన ధైర్యం తెచ్చుకో, ధైర్యంగా ఉండు అని చెప్తారు. నిజంగా ఎవరు చెప్తారు ఈ మాట చెప్పండి? మనం ఎప్పుడైనా ఎవరి దగ్గరికైనా బాధ వేదన కోసం వెళ్ళినట్టయితే, అమ్మా ధైర్యంగా ఉండమ్మా, నీకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పిన మాట ఎలా ఉంది? దేవుడిచ్చే ధైర్యం ఎలా ఉంది? అందుకే ఆయన అన్నాడు, జెరుబ్బాబెలు అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చిందేమనగా, స్తోత్రం. జెరుబ్బాబెలు పేరు పెట్టి పిలుస్తూ మనందరితో ఈ వాగ్దానంలో ఎవరు దేవుడు నాతో మాట్లాడలేదు, ఎవరు దేవుని సన్నిధి నేను అనుభవించలేదు, దర్శనములకి లేదు, దేవుని చిత్తం లేదు, ఎంతవరకు నాకు ఏ సమాధానం రావట్లేదు అని మీరు ఎవరైతే ప్రార్థన చేస్తూ అనుకుంటున్నారో వారికి దేవుడు ఇక్కడ మీ పేరు పెట్టుకోండి. జెరుబ్బాబెలు అనే దగ్గర ఖచ్చితంగా నీవే పేరుంటే ఆ పేరు పెట్టుకో. ఆ పేరు పెట్టి జెరుబ్బాబెలు అనగా ఇప్పుడు నేను నా పేరు విజయ ధైర్యం తెచ్చుకును అని దేవుడు చెప్తున్నాడు కదా. ఎందుకు? నీ ప్రార్థన వినపడింది, మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరినయి. మనం పిరికి వాళ్ళమని తెలుసు, అవిశ్వాసులమని తెలుసు, నిరీక్షణ మనకు ఒక్కోసారి ఉంటుంది, ఒక్కోసారి కోల్పోతామని తెలిసి కూడా ప్రభువైన యేసు మనతో చెప్తున్న మాట చక్కగా ధైర్యము తెచ్చుకును. ఎందుకంటే అంటున్నాడు ఆయన, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ, ఆయన ధైర్యం కోల్పోయాడు. జాదాకు కుమారుడైన ఆయన ఏం చేశాడంటే, అన్ని విషయాల్లో యుద్ధంలో ఓడిపోతానని భయం, తర్వాత శత్రువుల చేతిలో చచ్చిపోతానని భయం, తర్వాత ఇంకా ఇవన్నీ గెలవలేనేమోనని భయం, నిజంగా ఏ దూత దగ్గర నేను ఓడిపోతానని ఆయన భయపడుతూ ఉండగా ప్రభు ఆయన పిలిచి అంటున్నాడు, నిజంగా ఆయన అన్నాడు, యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకును. యెహోషువ, దేవుని స్తోత్రం చెప్పండి. యెహోషువ అనగా దేవునికి ఇష్టమైన వాడు. అందుకని యెహోషువ, నిన్ను ఒకవేళ పెద్దలు ఎదిరిస్తున్నారేమో, సీనియర్లు బెదిరిస్తున్నారేమో, ఎవరు చెప్పారో, నిన్ను వాగ్దానంతో మాత్రమే నేను పిలిచాను కాబట్టి యెహోషువ ధైర్యం తెచ్చుకోము. దేశంలో ఉన్న సమస్త జిల్లారా, ఈ మాట ఎంత బాగుంది కదా, సమస్త జిల్లారా ధైర్యం తెచ్చుకోండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. నిజమే, నేను కూడా చాలాసార్లు పిరికిదాన్ని అయిపోతాను. ఒక్కోసారి పరిస్థితులు చూస్తే, పిల్లలను చూస్తే, వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చినా లేకపోతే ఏమన్నా వారికి తక్కువైనా నిజంగా నేను కూడా చాలా పిరికిదాన్ని అయిపోయి దేవుని సన్నిధిలో ఏడ్చేస్తూ ఉంటాను. పరిస్థితులు జ్ఞాపకం చేసుకుంటాను. ఒక్కొక్క రోజు దేవుని దగ్గర అడుగుతాను, అయ్యా
ఒకప్పుడు తినడానికి లేని ఒక ముద్ద దొరకక ఎంతో బాధపడిన మమ్మలను ఈ రోజున ఈ స్థితిలో ఉంచావు తండ్రి కదా. ఎంతమంది మమ్మ ఒకప్పుడు అన్నం కోసం ఎంత బాధపడ్డాం, బట్ట కోసం ఎంత బాధపడ్డాం, తర్వాత పరిస్థితుల కొరకు ఎంతో బాధపడ్డాం. కానీ ఈ రోజున ఏ బాధ లేకుండా దేవుడు ఇలాంటి స్థితిగతులను మనకి కలగజేశాడంటే, దేవుడు మన పేరు పెట్టి మన మీద ఆయన హస్తం ఉంచి ఆయన కృప మన మీద ఉంచడం వల్లే మనందరం అందుకే అన్నాడు యెహోషువ ధైర్యం. సమస్త జనులారా, సమస్తమైన వారులారా, ప్రార్థన పర్రాలా, ఉపవాసం ఉన్న బిడ్డలారా, విశ్వాసం ఉంచే బిడ్డలారా, దేవుని కార్యాల కొరకు ఎదురు చూసే వాళ్ళారా, ఆలస్యమవుతుంది అని బాధపడుతున్నా ఎదురు చూసే ప్రతి జనాంగమా ఆయన సమస్త జనులారా మీరందరూ ఏం తెచ్చుకోవాలి? ధైర్యం తెచ్చుకోండి. స్తోత్రం, హల్లెలూయా. ధైర్యం తెచ్చుకుని పని చేయండి. మీరు ఏ పని చేయాలనుకుంటున్నారో, ఏది తలపెట్టాలనుకుంటున్నావో, ఏ పనన్నా ఇది చేయొచ్చా చేయకూడదా అనుకుంటున్నావా? ప్రభు అంటున్నాడు ఇది మంచి రోజా కాదని కదా చాలామంది, లేదంటే జాతకాలు చూపించాలా, ముహూర్తాలు చూడాలా, ఇవన్నీ మన క్రైస్తవ బిడ్డలకి చాలా విరోధమైనవి. అందుకని నువ్వేం పని చేయాలనుకుంటున్నావో, ఏది చేయాలనుకుంటున్నావో ఆయన అంటున్నాడు సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని మీరు ఏ పని చేయాలనుకుంటారో అది చేసేయండి. ఏ పనిలో దేవుడు మీకు తోడుగా ఉండాలనుకుంటున్నారో అది చేసేయండి. తప్పకుండా దేవుడు మీ జీవితంలో ఆ కార్యమును చేయబోతున్నాడు, మీకు తోడుగా ఉన్నాడు. అది కేవలం దేవుని చేతే మీ ఇంట్లో, మీ తలంపుల్లో, మీ జీవితాల్లో జరగబోతుంది. ఆమేన్. దేవుడి మాటలు దీవించి ధైర్యం తెచ్చుకుని దేవుని కోసం ఎదురు చూద్దాం. అందరం కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేస్తున్న పరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి స్తోత్రం. దేవా ఉదయ కాలం ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు ప్రభు. ప్రతి ఒక్క బిడ్డను దీవించి మీరు ఆస్వాదించమని రోజంతా వారికి తోడుగా ఉండి ఆరోగ్యం ఇచ్చి నాయన నెమ్మది శక్తినిచ్చి ప్రతి గలిబిల్ని బంధించి కృపాక్షేమములు వారితో ఉంచమని, పుట్టినరోజు వివాహ దినమును జ్ఞాపకం చేసుకుని దీవించమని యేసు నామమున అడుగుచున్న తండ్రి ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.